అబ్బా! మామిడికాయలో ఉప్పు కారం వేసుకొని తింటుంటే ఉంది. ఈరోజు ఎలాగైనా మామిడికాయలైతే కోసేసి మామిడికాయలో ఉప్పు కారం వేసుకొని తినాలనైతే నేనైతే ఫిక్స్ అయిపోయాను. అందుకని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను మామిడికాయల కోసం. ఈరోజు చూసి ఒక మామిడికాయ అయితే కోసేసాను. దాన్ని మామిడికాయ కోయడం అనేది మనం చూస్తే బాగుంటుంది కానీ చేయాలంటే చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది. చూడండి ఎంత కష్టపడుతున్నానో. మామిడికాయలు బండ్ల మీద కోస్తుంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు చాలా స్టైలిష్గా కోసేస్తారు. మనం ఒక్క మామిడికాయ కోయాలంటే యుద్ధాలు చేయాల్సి వస్తుంది. చూడండి అసలు నా వల్ల అయితే కావట్లేదు. అసలు ఆ మామిడికాయ కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది. అందులో అంటు మామిడికాయ కదా, ముట్టి పెద్దదిగా ఉంది కాబట్టి చాలా గట్టిగా ఉంది కాయ కూడా. కానీ అప్పటికప్పుడే లైవ్లో కోసి మనకి మామిడికాయనైతే తింటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. అసలు చూడండి సన్న సన్న పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. చాలా పీసెస్ అయితే వచ్చాయి కట్ చేస్తుంటే. మీలో ఎంతమందికి ఇలా మామిడికాయలు ఉప్పు కారం వేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేసేయండి. తినేవాళ్ళు ఎవరైనా ఉంటే మా ఇంటికైతే వచ్చేయండి, తినిపించేస్తాను. నా సామిరంగా ఎండాకాలంలో మామిడికాయలు ఉప్పు కారం వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ ఫీల్ అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కూడా ఫాలో అయిపోండి. ఉంటాను మామ, బాయ్.